రైట్ బీసీ రిజర్వేషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఇచ్చిన స్టే పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ ఈ విషయంపై సీనియర్ లాయర్స్ తో చర్చలు జరిపారు. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, రేపు జరిగే ఈ చర్చకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీసీ రిజర్వేషన్ సంబంధించి రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు రేపు దీన్ని విచారణకు తీసుకునుంది. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో సీజే బెంచ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహినుద్దీన్ ధర్మాసనం జియో నెంబర్ 9, జియో నెంబర్ 4041 పైన చేయించింది. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లలో 50% సీలింగ్ దాటుతూ బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 25% రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్ ప్రకటించింది. ఒకవైపు ఎలక్షన్ ప్రాసెస్ కూడా షెడ్యూల్ ఇచ్చి ఎలక్షన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఒకవైపు పలువురు కోర్టులో అప్రోచ్ కావడంతో కూడా కోర్టు దీన్ని విచారించి రాష్ట్ర ప్రభుత్వం వాదన, ప్రతివాదుల పిటిషనర్ వాదన విన్న తర్వాత దీని మీద స్టే ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ మన్వీతో పాటు పలువురు సీనియర్ అడ్వకేట్లను ఇందులో కౌన్సిల్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో కూడా మాట్లాడారు. మరోవైపు ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. పలువురు అడ్వకేట్ అభిషేక్ సింగ్ మన్వీతో పాటు పలువురు సీనియర్ అడ్వకేట్ తో చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ విషయంలో ఇంత చిత్తశుద్ధితో ఉందన్న విషయం సంబంధించి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వేసినటువంటి రేపు స్పెషల్ లీవ్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. సుప్రీంకోర్టు దీన్ని విచారించి ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ స్వామి.